నిజంగా అది ఇంకొక సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అన్న. మొన్నటి వరకు తను వెళ్తుందని అనుకున్నాం మేము కూడా. కానీ ఇక నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తను రిజెక్షన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ తనే వద్దన్నదంట. నేను అంత చేయలేను అన్న ఫీలింగ్లో ఉంది. అంటే తనతో పాటు వస్తున్న కొద్ది కంటెస్టెంట్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరైతే తన కాంటాక్ట్ ఉంది కొంతమంది కంటెస్టెంట్లు లైక్ బర్రెలెక్క కానీ, సో వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిందంటే ఈసారి తను రాగలేకపోతుంది. తన ఫ్యామిలీ విషయాలలో కానీ తన ఏదైతే బిజినెస్ ఉందో కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ అయ్యే విషయాలు ఉంది. కాబట్టి తను పోయినా కూడా తను అర్థం చేసుకుంది ఏంటంటే నేను ఎక్కువ రోజులు ఉండను, ఎట్లా కప్పు కొట్టను తన తనకు అర్థమయ్యేట్లుంది. మేబీ రానట్టు ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఉందన్న. మేబీ తను రానట్టు రిజెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, రాకపోవచ్చు. పర్సనల్గా అయితే వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యామిలీ పరంగా కానీ మళ్ళీ బిగ్ బాస్ తను చేయగలుగుతుందా లేదా అనే సస్పెన్స్లో ఉంది. కొద్ది భయంలో అయితే ఉందన్న తనైతే. మేబీ అవతల వేసులు భయపెట్టారో మరి ఏమో తెలియదు కానీ తనైతే రిజెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ మేబీ రాకపోవచ్చు అనుకుంటున్నా. తన షాప్ని మార్చినట్టుగా వస్తుంది. ఎందుకు మార్చిందంటారు? ఈ బిగ్ బాస్ రాకపోవడం ఏంటి, షాప్ మార్చడం షాప్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కంపెనీస్. అది మేము కూడా మొన్న రీసెంట్గా షాప్కి వెళ్ళాము. తను షాప్కి వెళ్తే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ అబ్బాయి చూసుకుంటుండు. మేబీ తను అప్పుడు వస్తుంది బిగ్ బాస్కి వస్తుంది అనుకున్నా. మళ్ళీ షాప్ చేంజ్ చేశారు అంటే తను మేబీ తన బిజినెస్ మీద బాగా ఫోకస్ పెట్టినట్లుంది. మేబీ నేనైతే ఇక ఎందుకు లేరు మీరైతే రాసి పెట్టుకుని తనైతే రాదు అంతే. మీకు ఎవరి మీద డౌట్ ఉంది, ఎవరు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది? బర్రెలెక్క అయితే ఫిక్స్ అన్న, బర్రెలెక్క అయితే రాబోతుంది. మన తేజస్వి మేడం కూడా ఫిక్స్ అయిపోయింది, వర్ష ఫిక్స్ అయిపోయింది, రీతి చౌదరి ఫిక్స్ అయిపోయింది, మన అంటారా మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఫిక్స్ అయిపోయాడు. ఇదైతే ఫిక్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. నువ్వైతే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ రాబోతుంది. ఇంకొక ప్రోమో రాబోతుంది 2-3 డేస్లో. మేబీ రేపన్నా ఎల్లుండన్నా ఒక బిగ్ ప్రోమో, లాస్ట్ ప్రోమో ఇదే మన బిగ్ బాస్ సంబంధించింది. ఈ ప్రోమో అయితే రేపు ఎల్లుండి రాబోతుంది. దీని తర్వాత ఈ ప్రోమోలు కూడా మన సత్యం కూడా పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. తనతో కూడా షూటింగ్ జరిగిందంట, ఆల్మోస్ట్ షూట్ అయిపోయిందంట. ఇంకోటి ఏంటంటే మన బిగ్ బాస్ కంటెస్టెంట్లు వస్తుంటారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కూడా స్టార్ట్ అయిందంట. ఈ రోజు నిన్న స్టార్ట్ అయిందంట. ఆ ప్రాక్టీస్లో ఉన్నారు. దాని తర్వాత కంటెస్టెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం. సో మన పాత బిగ్ బాస్ సీజన్లకి ఈ సీజన్కి ఏం డిఫరెన్స్ ఉండబోతుంది, ఏమే ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈసారి బిగ్ బాస్ కొద్దిగా కామెడీ ఎక్కువ చేసే ఛాన్స్ ఉందన్న. హౌస్ కూడా చాలా బాగా అనిపించిందంట. మొన్న మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. హౌస్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా 2 హౌజెస్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది బిగ్ బాస్లో. ఈసారి ఏమంటారు టాస్క్లు కూడా డిఫరెంట్గా రాబోతున్నాయి. నాగార్జున కొత్త లుక్లు కనిపించబోతుంది. నార్మల్ వచ్చినట్లు కాకుండా ఈసారి కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారంట. చూద్దాం. ఈసారి అయితే కొద్దిగా ఎక్కువ బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట.